భారత చరిత్ర. అలెగ్జాండర్ దండయాత్ర. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే బింబిసారుడి కాలంలో గాంధార దేశంపై పర్షియన్ చక్రవర్తి సైరస్ అనేవాడు దాడి చేసి కాపిస అనే నగరాన్ని నిర్మూలించి సింధు నదికి పడమట ఉండే గాంధార దేశాన్ని తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. పూర్వపు గాంధార దేశం సింధు నదికి తూర్పుగాను పడమరగాను విస్తరించి ఉండేది. పడమరగా ఉండే ప్రాంతానికి పుష్కలావతి అని పేరు. దానికి తూర్పుగా తక్షశిల ఉండేది. ఇది సుభిక్షమైన సుపాలితమైన రాజ్యం. దీని రాజధాని రావల్పిండికి వాయువ్య దిశగా 20 మైళ్ళ దూరాన ఉండేది. ఈ నగరపు వర్తకం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. గొప్ప విద్యా కేంద్రంగా ఇది గడించిన ఖ్యాతి అంతులేనిది. మహాభారతం మొట్టమొదటిసారి తక్షశిలలోనే పఠించబడింది అని చెప్తారు. తక్షశిల రాజ్యానికి ఎగువగా ఉరస, అభిసార అనే దేశాలు ఉండేవి. నైరుతి దిక్కుగా పూరులు లేక పౌరవులు అనే జాతివారు ఉండేవారు. వీరు వేదకాలం నాటికే ప్రసిద్ధులు. జీలం, చీనాబ్ నదుల మధ్య ఒక రాజ్యాన్ని పెద్ద పోరస్ అనేవాడు. చీనాబ్ రావి నదుల మధ్య దేశాన్ని చిన్న పోరస్ అనేవాడు పాలించినట్లు గ్రీకు చరిత్రకారులు రాశారు. రావి, చీనాబ్ నదుల దిగువ ప్రాంతాలలో సిబులు, మాలవులు, శుద్రకులు, అంబష్టులు అనే జాతుల వారు నివసించేవారు. ఇవన్నీ స్వతంత్ర జాతులు. వీటిలో కొన్ని ప్రజాతంత్రం కలవి. అయితే వీరి మధ్య స్పర్ధల వల్ల విదేశీయులు భారతదేశంపై దాడి చేసే అవకాశం చిక్కింది. యూరప్ ఆగ్నేయ ప్రాంతంలో మేసిడన్ అనే బలసంపన్నమైన యవ్వన రాజ్యం ఉండేది. క్రీస్తు పూర్వం 336లో అలెగ్జాండర్ అనే సమర్థుడైన యువకుడు ఈ దేశానికి రాజైనాడు. అతను డేరియస్ సంతతికి చెందిన పర్షియన్ రాజులను క్రీస్తు పూర్వం 333లోనూ 331లోనూ 2 సార్లు ఓడించి వారి రాజ్యాన్ని ఆక్రమించాడు. 330 కల్లా పర్షియన్ల సామ్రాజ్యం అలెగ్జాండర్ అధీనంలోకి వచ్చింది. పర్షియన్ల పరిపాలనలో ఉండిన భారత భూభాగాలను స్వాధీనపరుచుకునేటందుకు అతను క్రీస్తు పూర్వం 327లో హిందూకుష్ పర్వతాలు దాటి వచ్చాడు. పుష్కలావతి మొదలైన అనేక నగరాలను జయించి అతను 326లో పడవల వంతెన మీదుగా సింధు నదిని దాటి తూర్పుగా వచ్చాడు. తక్షశిల రాజైన ఆంభి అనేవాడు అలెగ్జాండర్కు ఘనమైన ఆతిథ్యమిచ్చి గొప్పగా సహాయపడ్డాడు. ఆంభి ప్రవర్తనను చూసి తీవ్రంగా నిరసించినవాడు పెద్ద పౌరవరాజు పోరస్. ఇతను మహావీరుడు, మహాకాయుడును. అలెగ్జాండర్ వితస్త అంటే జీలం నది చేరేసరికి అవతలి గట్టున బ్రహ్మాండమైన పౌరవసేన యుద్ధ సన్నద్ధమై నిలిచి ఉంది. నది మంచి ఒరవడిలో ఉంది. ఎట్టెదుట అపారమైన సేన నిలిచి ఉంది. నది దాటడం అసాధ్యం అని గ్రహించి అలెగ్జాండర్ మాయోపాయం చేశాడు. తన సేనలను అటు ఇటు చెదరగొట్టినట్టు నటించి 17 మైళ్ళ ఎగువను సమావేశపరిచి అక్కడ నది దాటించి పౌరవసేనతో యుద్ధానికి తలపడ్డాడు. కొంతమంది సైనికులు పౌరవసేనలు చూస్తుండగానే నది దాటడానికి ప్రయత్నించి నాశనమైపోయారు. పౌరవసేనలో 30,000 మంది కాల్బలము, 4,000 అశ్వికులు, 300 మంది రథికులు, 200 మంది ఏనుగులెక్కిన యోధులు ఉన్నారు. అలెగ్జాండర్ సేనలు ముందు దెబ్బతీసిందాకా వేచి ఉండక తామే ముందు దెబ్బతీసి ఉంటే పౌరవరాజు ఓడి ఉండకపోను. అలెగ్జాండర్ సేనలో అశ్విక బలం హెచ్చు. వారి దాడిని రథికులు తట్టుకోలేకపోయారు. బురదలో కాల్బలం కదలేకపోయింది. ఏనుగులు వెనక్కి తిరిగి తమ సైన్యాన్నే మట్టుబెట్టాయి. తన సేన చెల్లాచెదురైనప్పటికీ ఏనుగునెక్కిన పౌరవరాజు తీవ్రమైన గాయం తగిలిన దాకా యుద్ధం చేశాడు. ఆయనను పట్టుకుపోయి తన ఎదుట పెట్టినప్పుడు అలెగ్జాండర్, మిమ్మల్ని నేను ఎలా చూడాలి అని అడిగితే పౌరవరాజు, రాజులాగానే ప్రవర్తించండి అన్నట్ట. అలెగ్జాండర్ ఆయన రాజ్యాన్ని ఆక్రమించక ఆయనకే తిరిగి ఇచ్చేశాడు. అలెగ్జాండర్ గంగా తీరం దాకా జయించుకుంటూ పోదామనుకున్నాడు. కానీ అతని సైన్యాలు యుద్ధంతో విసిగి ముందుకు పోవడానికి నిరాకరించాయి. అలెగ్జాండర్ కొంత సేనను పంపేసి మరికొంత సేనతో రావి, చీనాబ్ దిగువ ప్రాంతాల ఉండే జాతులను నాశనం చేస్తూ వెనక్కి మరలాడు. మాలవులతో యుద్ధం చేసినప్పుడు అతను తీవ్రంగా గాయపడ్డాడు కూడా. తర్వాత అతను సింధు దేశంలోని ముఖ్య పట్టణాలను జయించి క్రీస్తు పూర్వం 325లో సముద్ర మార్గాన బాబిలన్ చేరుకుని మరి 2 సంవత్సరాల అనంతరం ఆ నగరంలోనే మరణించాడు. అలెగ్జాండర్ జయించిన భారత ప్రాంతాలలో రాజప్రతినిధులుగా పర్షియనులు, మాసిడన్ దేశీయులు నియోగించబడ్డారు. శశిగుప్త, ఆంభి మొదలైన రాజులు కూడా యవన పరిపాలనకు సహాయపడ్డారు. పౌరవరాజు
అభిసార దేశపు రాజు లాంటి వారు కొందరు సామంతులైనారు. పుష్కలావతిలోనూ తక్షశిలలోనూ అలెగ్జాండర్ తాలూకు సైనిక కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.